హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈ రోజు రెసిపీ ఇప్పి ఆర్ మ్యాగీ ఏదైనా అనుకోండి. నేనైతే ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నాను. దాన్ని రెగ్యులర్‌గా చేసే స్టైల్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాననమాట. ఇంకా అది ఎలా వచ్చిందనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకొని అందులో ఇప్పి ప్యాకెట్స్ అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అది బాగా కుక్ అయ్యాక ఇలా స్టీమ్ చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఆ తర్వాత ఒక దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అయి కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి ఫస్టే కొంచెం సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసేస్తే బేగా కుక్ అయిపోతుంది కదా ఆనియన్స్ అనేవి. ఇంకా తర్వాత 3 గుడ్లయితే తీసేసుకొని, అలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచండి. వెంటనే స్మాష్ చేశారనుకోండి గుండగా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచి స్మాష్ చేయడం వల్ల ఏంటంటే పీసెస్‌లా మంచిగా వస్తుందనమాట. ఇంకా అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే ఎగ్ బుజ్జి ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఆ తర్వాత అందులో ఇస్తాడు కదా మసాలా ప్యాకెట్స్ మ్యాగీలోనే అయి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ మ్యాగీనైతే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో మనం చేసిన ఆ కోతి పని ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏదో పెద్ద నూడిల్స్ లాగా దాన్ని మ్యాగీని ఏం చేశానంటే కూల్ వాటర్‌తో వాష్ చేశాననమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది ఎలా వస్తుందా అని చెప్పేసని. అలా మీరు మాత్రం దయచేసి చేయకండి. ఎప్పుడూ చేసుకున్నట్టే రెగ్యులర్‌గానే చేసుకోండి. అలానే బావుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల అంత నాకేం అనిపించలేదు. మనం ఎప్పుడు చేసుకున్న స్టైల్‌లో చేసుకుంటేనే బావుంటుంది అనిపించిందనమాట. ఇంకెనీవేస్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.